ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మధోల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం భైన్సాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 15,000 మెజారిటీ అధికంగా వచ్చిందని, ముధోల్ నియోజకవర్గం నుండి 38,000 మెజారిటీ ఇవ్వడం కార్యకర్తల కృషేనని వెల్లడించారు. ఎంపీ గేడం నగేష్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటి ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడం తనకు ప్రజలు మరింత బాధ్యత పెంచారన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ఉదయం నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడతానన్నారు. 3 మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్రస్తుత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్తో పాటు అందరూ ఉన్నప్పటికీ ప్రజలు తన వైపు నిలిచారన్నారు. అధికార పార్టీలో ఉన్నామని మాజీ ఎమ్మెల్యేలు అధికారులకు ఒత్తిడి తెస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలు ఓడించారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు ఎరగాలన్నారు. ఎమ్మెల్యే అనుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే ప్రజలు ఇలాంటి గుణపాఠమే చెప్తారన్నారు. నిన్న ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్లో 90,000 పైన మెజారిటీతోని మా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ పెద్దలు గౌరవనీయులు గోడాం నాగేష్ గారు గెలుపొందారు. దానికోసం ప్రత్యేక ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్కు, సోదరిమణులకు మా పార్టీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నిర్మల్ జిల్లాలో గత ఎలక్షన్ కన్నా ముందు భారతీయ హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు మాకు ఒక మీటింగ్ పెట్టారు. మాకు నిర్మల్ జిల్లా నుంచి ఎంత మెజారిటీ వస్తుందంటే మేము ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో మేము నిర్మల్ జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 1,00,000 మెజారిటీ ఏదైతే మా నిర్మల్ జిల్లా ఓటర్స్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా కార్యకర్తలు పొద్దున్నాక తెల్లందాక వాన అనక, వర్షం అనక, ఎండ అనక తిరిగి ప్రతి ఒక్క ఓటర్కి మోదీ గారికి ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పడంతో ఈరోజు మాకు 95,000 ఓటర్స్ అత్యధికంగా మా నిర్మల్ జిల్లాకు వచ్చినాయి. అదేవిధంగా మా ముధోల్ నియోజకవర్గంకి వస్తే నాకు గత ఎలక్షన్స్లో నా ప్రజలు నాకు 24,000 మెజారిటీతో గెలిపించారు. ఈరోజు దాదాపు 38,000తో మా గోడాం నాగేష్ గారు గెలిపారు. నేను ఏదైతే గత 100 రోజుల్లో ప్రజల కోసం, ప్రజల కష్టాల సుఖంలో పాల్గొనుకుంటూ అంటే ప్రతి ఒక్క మా ప్రజలు నా కుటుంబ సభ్యులు అని అనుకొని వాళ్ళకి ఏదైతే సహాయ సహకారాలు అందించాను, నాకు ఏదైతే నా రుణం ఉంది ఆ రుణం తీర్పేసి నాకు 1,05,000 ఓట్లు వేసిన దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా 4.5 సంవత్సరాలు వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ సుఖాల్లో, కష్టాల్లో నేను పాల్పంచుకుంటూ ప్రతి దానికి నేను ఉన్నానని వాళ్ళకు సహకారం చేస్తాను. అదేవిధంగా నా కార్యకర్తలు ఎటువంటి ఆశ లేకుండా, పదవుల ఆశ లేకుండా ఓన్లీ దేశం కోసం, దేశభక్తి కోసం, ప్రజల కోసం, మన భారతీయ జనతా పార్టీ కోసం, మోదీ గారికి ఒకసారి ప్రధానమంత్రి కావాలని ఏదైతే కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకా కూడా టీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా వేరే పార్టీలు బాగా ఉన్నాయి, ఇండిపెండెంట్ కూడా నిలబడ్డారు. అందరికన్నా ఎక్కువ మాకు మెజారిటీ వచ్చిన దానికి వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మా ముధోల్ నియోజకవర్గంలో 3 మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎస్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ తాజా సర్పంచ్లు కూడా ఉన్నప్పుడు కూడా ప్రజలు నా దిక్కు ఉండి నాకు భారీ మెజార్టీతో దాదాపు 55% ఓటేశారంటే వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో మేము ఇంకా పదవిలో ఉన్నాం, మా ప్రభుత్వం ఉన్నదని అంటారు, అది తప్పు. ఏమైనా కూడా చట్టసభలో మాట్లాడేది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే ఒక్కటి గుర్తుంచాలా. ఇంకా మేము అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటారు. ప్రజల కోసం పనిచేస్తేనే నాకు 15,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
ఇంకా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, సొసైటీ ఎలక్షన్స్ కానీ మా నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్క మెజారిటీ తెచ్చి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఒక గిఫ్ట్ ప్రకారం ఇస్తామని మీకు తెలియజేస్తున్నాను. నేను ఇంత కష్టపడినాను, నా వయసు లేకున్నాను కూడా ప్రజల కోసము పొద్దున్నాక పగలదాకా అన్నాక ఎండాక కూడా తిరుగుతున్నాను. ఖచ్చితంగా ఆఖరి బొట్టు వరకు ప్రజల సేవలు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏ అయితే అపార్థం చేసుకుంటున్నారో మాజీలు, ఆ అపార్థం మర్చిపోండి. అయ్యా మీరు మాజీలు అయిపోయినరు, నా ఫండ్ నేను శాంక్షన్ చేసిన ఫండ్ అని అంటారు. ఏ గవర్నమెంట్లో కూడా ఇచ్చిన ఫండ్ మరలా వచ్చిన గవర్నమెంటే పనిచేస్తుంది. వాళ్ళకి తెలివి ఉండాలి. కొంత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా పార్టీ ప్రకారం మీరు పనిచేశారు. మీకు ఇంకా అవగాహన లేకుంటే తప్పు మాట్లాడద్దు. గవర్నమెంట్ ఉద్యోగాలకు తిప్పలు పెట్టదని మీకు నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే గ్రామ పంచాయత్ సెలక్షన్లో ఇంకా మేము పక్కకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై తెలంగాణ. ఈ నెల 9న జరిగే గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై పరిశీలకులు, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. టీజేఎస్పీ కమిషన్ నిబంధనలు అభ్యర్థులు, అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్ష రాయబో అభ్యర్థులకు, విధులు నిర్వహించే సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అభ్యర్థులంతా తమ హాల్ టికెట్ల పైన తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని, ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. తెలంగాణ ఏకతా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు షేక్ ముజాహిద్ గారు సోషల్ మీడియా ఆధారంగా పబ్లిక్ టాక్ శాంపిల్స్ తీసుకొని అన్ని విధాలుగా ఆలోచించి తమ సొసైటీ సభ్యుల టీం చేసుకొని ఈ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేకు తెలంగాణ ఏకతా ఎగ్జిట్ పోల్ సర్వే పేరు పెట్టడం జరిగింది. ప్రతి జిల్లా వారీగా శాంపుల్ సేకరించి ప్రజలను అడిగి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తెలుసుకొని పార్లమెంట్ ఎలక్షన్ 15 రోజుల ముందు ఈ సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఫేస్బుక్, వాట్సాప్లో పెట్టడం జరిగింది. మా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, బీజేపీ పార్టీకి 7 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్లు, ఎంఐఎం పార్టీకి 1 సీటు అని అంచనా వేసి సర్వే చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సర్వే ఫలితాలను చూసి ఆయా సంస్థలు చేసిన ఫలితాల కన్నా ఎక్కువ విజయవంతమైన మా సర్వే ఫలితాలే. మేము చేసిన సర్వే ఫలితాలు అదే సీట్లు రావడంతో మా టీంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్. अस्सलाम वालेकुम, नमस्कार। मैं तेलंगाना एकता वेलफेयर सोसाइटी का सदर शेख मुजाहिद। तेलंगाना एकता वेलफेयर सोसाइटी के जानिब से हम लोग इलेक्शन के मौके पे तेलंगाना एग्जिट पोल सर्वे हमारी सोसाइटी के जानिब से हम लोग सर्वे करें, जिसमें हमने तेलंगाना में 8 सीट बताए थे
और कांग्रेस को 8 सीट बताए थे, बीजेपी को 7 बताए थे, टीआरएस को 1 बताए थे और एमआईएम को 1 बताए थे। इंशाल्लाह इसमें से पूरा हमारा जो तेलंगाना एकता सर्वे जो है पूरा कामयाब हो चुका है। कल जो रिजल्ट आया अल्हम्दुलिल्लाह हमारे जो सर्वे के मुताबिक आया, कांग्रेस पार्टी को 8 और बीजेपी पार्टी को 8 और एमआईएम को 1। हमने बीजेपी पार्टी को 7 बताया था, लिहाजा टीआरएस को नहीं आने की वजह से वो 1 नंबर प्लेस हो गया, 8 हो गए। और इसी तरह हम तेलंगाना एकता वेलफेयर सोसाइटी की टीम को मैं मुबारकबाद देना चाहता हूँ, जो सोशल मीडिया पे रहकर रिसर्च करे, पेपरों में पढ़कर, सोशल मीडिया पे रिसर्च कर पब्लिक के दरमियान जाकर पूछकर ये पूरा सर्वे हम इकट्ठा करके एक 15 दिन पहले हम लोग सोशल मीडिया पे और व्हाट्सएप पे, फेसबुक पे डाल चुके हैं। 15 दिन पहले जो सर्वे करे, आज अल्हम्दुलिल्लाह हम इस सर्वे में कामयाब हो गए और इस सर्वे का नाम हमने दिया है तेलंगाना एकता एग्जिट पोल सर्वे। इंशाल्लाह आपकी मोहब्बतें इसी तरह हमारी सोसाइटी पे करते रहे। हम इस सोसाइटी के जानिब से हर एक वो काम कर रहे हैं, जैसा कि ब्लड डोनेशन और पब्लिक में फूड डिस्ट्रीब्यूशन का प्रोग्राम, कई प्रोग्राम्स हम कर चुके हैं। इंशाल्लाह आपका, पूरे नौजवानों का और बड़े बुजुर्ग लोगों का सपोर्ट रहा तो इंशाल्लाह हमारी सोसाइटी आगे चलेंगी और इंशाल्लाह हम सब आगे बढ़ेंगे। खुदा ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా? రేపటి నుంచి రాజు ఎవడు, రెడ్డి ఎవడు, రాజభోగాలు ఎవరికి? గెలిచినోడు దర్జాగా మిమ్మల్ని ఎర్రి ఎదవల్ని చేసి 5 సంవత్సరాలు మీ జీవితాలతో ఆడుకుంటారు. దీనికి మీకెందుకురా బుద్ధి తక్కువ చిల్లర పనులు చేసి నీ మీదనే ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తారు బతక్కుండా. కేసు ఛేదించిన ఎస్ఐ మారయ్య పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డ్ అందించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా వ్యాపారస్తులు పనిలోకి వచ్చే వారి యొక్క వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. వ్యాపారస్తులు డబ్బులు కౌంటర్ కాకుండా ఇళ్లలోకి తీసుకెళ్లారని సూచించారు. ప్రతి షాపులో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పేరు బట్టి పెట్టు. మళ్ళీ వెంకటేష్ పవన్ వినయ్ కుమార్. ఫోన్లే 6/24 సంవత్సరం మార్నింగ్ అందాజా 9 గంటల ప్రాంతంలో మా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది. తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే, తన షాప్లో దాదాపు 5 లక్షల రూపాయలు విలువ 5 లక్షల రూపాయలు క్యాష్, తర్వాత ఒక తులం బంగారు కాయిన్ దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పగలగొట్టి దాన్ని తీసుకెళ్ళిపోయారనే దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐఆర్లు అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 280/2024 కింద కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన వెంటనే ఆ రోజు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి సీన్కి వెళ్ళి సీన్లో ఉండే సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే క్లూస్ టీమ్ కూడా ఇమీడియట్గా పిలిపించడం జరిగింది. అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ దీంట్లో అన్నీ చేస్తున్న టైంలో ఆ రోజు రాత్రి జరిగిన టవర్ డంప్ అవన్నీ కూడా తీసుకొని ఎక్కడెక్కడ ఎంతమంది కాల్స్ మాట్లాడారు ఇవన్నీ కూడా విశ్లేషణ చాలా సమయం పట్టింది. ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు, వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటిది, వాళ్ళు ఏ కాల్స్ మాట్లాడారు, అవన్నీ కూడా కొద్దిగా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది, టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ టెక్నికల్ అనాలిసిస్ చేయడంలో మాకు ఆ షాప్లో పనిచేసే ఇద్దరి మీద వాళ్ళ మీద అనుమానం రావడం జరిగింది. అనుమానం రావడంతో పాటు ఇంకోటి ఏంటిదంటే, దాంట్లో వీళ్ళు ఒకే వ్యక్తికి ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్నారు.
ఆ ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్న వ్యక్తిని ఎవరనేది మా ఎస్ఐలు రామకృష్ణ, తర్వాత మారయ్య, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, బాబురావు, మిగతా కానిస్టేబుల్ అందరూ కలిసి ఒక టీంగా ఏర్పడి ఈ కాల్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఆ ఒక్క కాల్ ఎవరికి పోయిందని చూస్తే చింతల వినయ్ కుమార్, ఇతను వడ్డే వెంకటేష్ అనే వ్యక్తి బంజారా హిల్స్లో ఉంటాడు. ఇతడు పాత నేరస్తుడే. ఇతడు బంజారా హిల్స్లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు ఉంది. అలాగే జడ్చర్లలో కూడా ఒక బైక్ దొంగతనం కేసు ఉంది. ఈ రెండిటూ చేసిన వ్యక్తి వాళ్ళ ఇతని సహకారం తీసుకొని 1వ తారీఖు రాత్రి ఈ మన ఊరికి వ్యాన్ తీసుకొని రావడం జరిగింది. ఇకో వ్యాను TS12WE0284 అనే వ్యాన్లో వచ్చి దాంట్లో అన్ని వెనక నుంచి ఎట్లా ప్రవేశించాలో కూడా వీళ్ళందరూ షాప్లో డబ్బులు పెట్టిపోవడము ఇవన్నీ కూడా వీళ్ళకి ముందుగా తెలుసు. కాబట్టి ఆ షాప్లో పనిచేసే పవన్ కుమార్ అండ్ వినయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా అతనికి ముందుగానే బ్రీఫ్ చేసి ఉండడం ఎలాగ రావాలనే దాంతో అతి సునాయాసంగానే త్వరలో కంప్లీట్ చేసుకొని దీంట్లో అమౌంట్ అంతా తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో షాప్ యజమాని కొద్దిగా కరెక్ట్గా లెక్క చూసుకోలేదు. ఆ లెక్క చూసుకున్నందువల్ల ఇంటాక్ట్గా ఈ అమౌంట్ అందరినీ కూడా నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ నేరస్తుల్ని పట్టుకోవడం ద్వారా ఈ రికవరీ అంతా కూడా సాధ్యమైంది. దీంట్లో టోటల్గా రికవరీ 3,16,000 రూపాయలు ఎంటైర్ మీరు చూస్తే కనుక నుంచి ఇవన్నీ షాప్లో వచ్చిన నోట్లని మీకు అర్థమవుతుంది. మీర్పేట్ వినాయక హిల్స్ మహిళా హత్య కేసు నిందితులకు శిక్ష పడలేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. హత్య జరిగి 24 గంటలు అవుతున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసును తప్పుదోవ పట్టిస్తూ ముగ్గురిలో ఒకరిని మాత్రమే అరెస్టు చేయడమైందని ఆందోళన చేపట్టారు. శంకర్ నాయక్ को न्याय జరగాలి. బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మిరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఓ బాలుడు ఇంటి నుండి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఈ క్రమంలో జగిత్యాల నుండి కొత్తపేటకు వెళ్తున్న బస్సు కింద పడడంతో నుజ్జు అయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గుండగల్లోని క్రీడా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ నెల 31 నుండి ధర్నాలు నిర్వహిస్తున్నారని, ఈ ధర్నాల్లో కార్మికులు మొత్తం పాల్గొని జయప్రదం చేస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి బ్రహ్మయ్య, సిఐటియు మండల కన్వీనర్ చందు నాయక్ కోరారు. గత 30 సంవత్సరాల నుండి సర్వీస్ చేస్తున్న వారు కూడా ఉన్నారని, కానీ వారిని పర్మనెంట్ చేయలేదని, తక్షణమే 2 సంవత్సరాలు పైబడిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫామ్, షూ
వారి విధులతో కూడిన ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, కనీసం బోనస్ అయిన 8.33% కార్మికులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.